హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు 40 సైజ్ బ్లౌజ్ చూపిస్తానండి. మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో కరెక్ట్గా మన బ్లౌజ్ ఎలా సర్దేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఎంత ఉన్నింది అనేది టేప్తో కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు చెస్ట్ లూజు ఇలా నీట్గా నెక్స్ అన్ని దగ్గర వచ్చేలా చూసుకొని మెజర్మెంట్ చూసుకోవాలండి. 20 ఉంది అంటే 40 సైజు బ్లౌజ్ అన్నమాట. ఇది 20 ఉంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఎంత ఉందో ఉక్సులు పట్టి ఉంది చూడ, అటువైపు చూసి లాక్కుండా జస్ట్ ఎంత ఉందో చూసుకోవాలండి. 10 ఉంది అంటే 20లో హాఫ్ 10. ఆ 10 అక్కడ పెట్టుకోవాలి. ఓపెన్స్ అటువైపు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. నీట్గా లైనింగ్ లైన్ ఒక దగ్గర వేసుకొని మళ్ళీ 10 ఉందో లేదో చెస్ట్ లూజ్కి చూసుకోవాలి. స్కేల్తో నీట్గా ఒక లైన్ తీసుకొని ఖర్చుకు కూడా తీసుకోవాలన్నమాట. పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. 15 ఉంది అంటే 16 పెట్టుకోవాలి ఖర్చుతో. నీట్గా ఒక లైన్ కొట్టేసుకోవాలి 16 ఉన్న దగ్గర. షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. షోల్డర్ పెద్దది ఉంది, పెద్ద సైజు కాబట్టి. కనుక నెక్ 2.5, షోల్డర్ 3.5 పెట్టుకొని 6 తీసుకున్నాను మొత్తం నేను. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అదే 6 కింద వరకు కూడా చూసుకోవాలి. ఒక లైన్ కొట్టేసుకోవాలి నీట్గా. సంక లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. 9.5 ఉంది. 9.5కి ఎంత పెడితే 9.5 వస్తుందో చూసుకోవాలి. 6 పెడితే రాదు కాబట్టి మనం 7 పెట్టుకోవాలన్నమాట. 7 పెట్టుకుంటే 9.5 వస్తుంది. షోల్డర్కి నెక్కకి 6 తీసుకున్నాం కాబట్టి ఒక లైన్ గీసేసుకోవాలి. రౌండ్ సంక దగ్గర గీసేసుకోవాలి. పైన ఒక లైన్ గీసుకొని 9.5 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 9.5 వచ్చిందండి నాకు. నడుము లూజు, నడుము ఎంత ఉందో పొడవు చూసుకొని కరెక్ట్గా రౌండ్ తీసేసుకోవాలన్నమాట. 2.5కి 10 ఉందో లేదో చూసుకున్న చెస్ట్ లూజు 6. అక్కడ 9.5 వచ్చిందో లేదో సంక లూజు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ ఒక కట్ ఇచ్చేసానంటే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఊరికే కొలుచుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసుకొని మనం బ్లౌజ్ హ్యాండ్ ఖర్చు ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. క్రాస్లు ఉన్న పీస్ తీసేసుకొని హ్యాండ్ తీసుకోవాలి. మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది బ్లౌజ్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తాను నీట్గా. హ్యాండ్ లూజు హ్యాండ్ ఎంత పొడవు ఉందో 1/2 ఇంచ్ పైన కింద కూడా వదిలేసుకోవాలి కుట్టుకి. ఖర్చుకి 1.5 పెట్టుకొని స్కేల్తో కరెక్ట్గా గీసేసుకోవాలన్నమాట. 2 ఇంచుల వరకు నేను తీసుకొని డౌన్ తీసేసుకున్నానండి. లోతుకు కూడా మనం 1 ఇంచ్ నుంచి మన ఖర్చుకి ఎంత పెట్టుకున్నాం మధ్యలో ఒక లైన్ గీసుకొని 3/4 ఇంచ్ వరకు గీసేసుకున్నాను. అంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఆ హ్యాండ్ కట్ చేసుకొని ఇంకా ఫ్రంట్ అనేది ఓపెన్స్ మన వైపు పెట్టుకునేలా చేసుకోవాలి. హ్యాండ్ అది ఖర్చుకి తీసేస్తాను అనమాట. ఫ్రంట్ క్రాస్ పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి చుట్టూ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎంత ఉందనేది కొలుచుకొని చూసుకోవాలి. నెక్ 4 ఉక్స్ వరకు ఒక గీత గీసుకున్నానండి. లోతుకి ఒక లైన్ గీసుకున్నాను అన్నమాట. 1/2 ఇంచు లోపలికి నీట్గా ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి పెట్టేసుకుంటే మనకు కుచ్చులుగా రాకుండా నీట్గా వస్తుంది. ఫ్రంట్ లోతు తీసుకుంటున్నాను. నీట్గా ఫ్రంట్ లోతు వచ్చేసి రౌండ్గా తీసేసుకున్నాను. కొంచెం 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నా రౌండ్ ఎక్కువ రావడం కోసం. ఒక పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. మనం షేప్ పొడవు చూసుకోవాలి.
బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి నీట్గా. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. పొడవు కరెక్ట్గా సాధించినట్టు పెట్టకూడదు, కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. స్కేల్తో ఒక గీత గీసేసుకోవాలన్నమాట నీట్గా. మనం 2.5 వచ్చే వరకు చూసుకొని డాట్ లైన్కి 2.35 ఇంచ్ తీసుకోవాలండి. పెద్ద సైజు కదా, ఒక్కొక్క 3 కూడా తీసుకుంటారు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3 తీసుకోవచ్చు. 2.35 ఇంచులు అయితే సరిపోద్ది వీళ్ళకి. నీట్గా డ్రా చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి. 1/2 ఇంచ్ లూజ్కి గ్యాప్లు లేకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ గ్యాప్ లేకుండా అలా గీసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా నీట్గా అంటే మనం వాటర్లో పెట్టుకుంటే షింక్ అవుతుంది కదండి, క్రాస్లో వచ్చినప్పుడు నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది 40 సైజు కదా, పెద్ద సైజు. ఈ విధంగా మీరు బ్లౌజ్ని బట్టి కట్ చేసుకుంటే మీకు క్రాస్ కటింగ్ అనేది బ్లౌజ్ నీట్గా వస్తుంది. నీట్గా కట్ చేసుకోవాలండి. షింక్ చేసుకొని లైనింగ్ వాష్ చేసిన తర్వాత మనం అరేంజ్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజులు అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి. నేను చెప్పే విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. అది హ్యాండ్కి మనకి తీసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎంతవరకు తీసుకోవాలి, 11 అయితే సరిపోద్దండి వీళ్ళకి, పెద్ద సైజు కాబట్టి. అటు 4 ఇటు 4 తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్రాస్ ఉన్న పీసు కట్ చేసేసుకోవాలి. 4 తీసుకోవాలి. ఇక్కడ కూడా 4 తీసుకోవాలండి. క్రాస్ తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. క్రాస్ తీసేసుకోవాలి ఫస్ట్. ఇంకా మధ్యలో 4 వచ్చేలా చూసుకొని ఒక గీత గీసుకొని డౌన్ వచ్చేసి 3 తీసుకోవాలన్నమాట. 3 తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఈజీ మెథడ్లో నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి టిప్స్తో మీకు చెప్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.